నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈరోజు నవసాహితీ ఇంటర్నేషనల్ మహిళా శాఖ అధ్యక్షురాలు శ్రీమతి పాలుట్ల భారతి గారు మనతోటి తెలుగు జాతి, తెలుగు భాష గొప్పతనం గురించి చెప్తారు. నమస్తే అండి. నమస్తే అండి. తెలుగు భాష, తెలుగు జాతి ఎప్పటికీ మనం గర్వపడుతూ ఉంటాం కదా. అవునండి, అసలు ఈ భాష గురించి, జాతి గురించి చెప్తారా? తప్పకుండా చెప్తాను ఝాన్సీ. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన నవసాహితీ ఇంటర్నేషనల్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సరదిందు సమకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మాలయాదేవి సామాం పాతి సరస్వతి. శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తెలుగు భాషామ తల్లికి, తెలుగు సాహితీమ తల్లికి నా వందన చందన కుసుమాంజలిలు అర్పిస్తున్నాను. ఈరోజు తెలుగు భాష, తెలుగు జాతి గురించి కొద్దిగా మీకు చర్చించుదాము అని అనుకుంటున్నానండి. అయితే అసలు భాష అంటే ఏమిటి, భాష అంటే ఏమిటి, భాష యొక్క ప్రయోజనాలు ఏంటి, మన భాష, మనం మాట్లాడే భాష మనకందరికీ తెలుసు తెలుగు భాష అని. అయితే ఈ భాష వల్ల ప్రయోజనాలు ఏంటి, భాష నేర్చుకోవడం వల్ల మనం ఎంత కీర్తి శిఖరాలకు ఎదుగుతామో, అందులో మాతృభాష ఎందుకు నేర్చుకోవాలి, మున్నగ అంశాలు నేను ఇప్పుడు చర్చిస్తాను. భాష అంటే భాష్యతే ఇతి భాష. భాష అనే ధాతువు నుంచి, భాష అంటే టు స్పీక్, భాష్యతే టు స్పీక్. భాష అనేది భాషించబడేది, భాష మనలోని భావాలను వ్యక్తం చేసేది భాష. ఒక మనిషి యొక్క భావాలను, అంటే మనసులోని భావాలను, చూసిన దృశ్యాలను, కలిగిన అనుభూతులను తన నోటి ముఖ యంత్రం ద్వారా, అవయవం ద్వారా, నోటి ద్వారా బహిర్గతం చేసే సాధనమే భాష. అంటే భావ వ్యక్తీకరణయే భాష. భాషకి నిర్వచనాలు చాలా మంది చెప్తారు. వివిధ దృక్కోణాలు కూడా భాష గురించి ఎలా ఉంటాయంటే, సైకాలజిస్టులు భాషను మనసుకు సంబంధించింది అంటారు. అదేవిధంగా ఆంథ్రోపాలజిస్టులు మానవ సమాజానికి సంబంధించింది అంటారు. మరికొందరు ఆలోచనలకు సంబంధించింది అంటారు. తత్వవేత్తలు ఆలోచనలకు సంబంధించింది అంటారు. అయితే భాష అనేది ఏంటి, భాష అనేది భాషించబడేది, భాషించేది భాష. భావ వ్యక్తీకరణయే భాష యొక్క ప్రధాన ఆశయం. అంటే మనలోని భావాలు బహిర్గతం చేయడమే భాష యొక్క లక్షణం. అనంతమైన వాక్యాల సముదాయమే భాష. అదేవిధంగా పరిమితమైన సాధనాన్ని అపరిమితంగా వాడుకునేది భాష. మన ఆలోచన చేస్తే చూడండి, మనం మాట్లాడేది తెలుగు భాష. ఒక భాష ఒక జాతి వారందరూ ఒక భాష మాట్లాడితే ఆ జాతిని ఆ భాష దృష్ట్యా పిలుస్తాము. మనం మాట్లాడేది తెలుగు భాష, మనల్ని తెలుగు జాతి అంటారు. అయితే తెలుగు దేశంలో ఉన్నాము కాబట్టి మనల్ని తెలుగు జాతి అంటారు. తెలుగు నేలపైన ఉన్నాం కాబట్టి తెలుగు జాతి. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నాం కాబట్టి మనది భారత జాతి. అయితే మనం మాట్లాడేది తెలుగు భాష. ఈ తెలుగు భాషకి అక్షరాలు ఎన్ని అనుకుంటే, తెలుగు భాషకి అక్షరాలు 56. అయితే ఈ 56 అక్షరాలతో మనము ఎంతైనా మాట్లాడేస్తూ ఉంటాము. పదాలు వాక్యాలుగా, వాక్యాలు కావ్యాలుగా, కావ్యాలు మహాకావ్యాలుగా, మహాకావ్యాలు గ్రంథాలుగా ఏర్పడతాయి అన్నమాట. అసలు భాష మొట్టమొదటిది ఎలా ఏర్పడుతుంది అంటే, భాష మొట్టమొదటి నుంచి ముందుగా సైగల ద్వారా, ఆ తర్వాత శబ్దాల ద్వారా, ఆ తర్వాత ధ్వనుల ద్వారా భాష అనేది ఏర్పడింది. ఈ భాష అనేది మరి జన్మతః భాష సిద్ధిస్తుందా? కాదు, జన్మతః సిద్ధించదండి. భాష ఎప్పుడూ కూడా అభ్యాసం ద్వారానే సిద్ధిస్తుంది. ఎందువల్లంటే భాష చూడండి, ఒక చిన్న పిల్లవాడిని మనము నిర్జన ప్రదేశంలో వదిలేసామనుకోండి, తీసుకెళ్ళి పసిబాలుణ్ణి, వాడు అక్కడ పెరిగి పెద్దవాడు అవుతాడేమో కానీ అతనికి ఏ భాష రాదు. అదేవిధంగా ఒక పసిబాలుణ్ణి మనము కన్న తల్లిదండ్రులు వేరే భాష మాట్లాడే వారికి ఇచ్చి వేస్తే ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, వేరే భాషే మాట్లాడతాడు.
మన ఈ కన్న తల్లిదండ్రుల భాష రాదు. అంటే సపోజ్ కన్న తల్లిదండ్రులు తెలుగువారు అనుకోండి, ఆ తెలుగు బిడ్డడు దత్తతగా వేరే ఏ మహారాష్ట్రకో వెళ్ళాడు. మరాఠీ కుటుంబంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేస్తాడు వాడు? మరాఠీ భాషే వస్తుంది కానీ తెలుగు భాష మాత్రం రాదు. ఎందుకంటే కన్న తల్లిదండ్రుల భాష రాదు. అంటే జన్మతః సిద్ధించదు. జన్మతః మనిషికి భాషని అర్థం చేసుకునే శక్తి వస్తుంది కానీ భాషను మాట్లాడే శక్తి రాదు. అది ఎప్పుడూ కూడా అభ్యాసం ద్వారానే వస్తుంది. అయితే మనం మాట్లాడేది తెలుగు భాష. తెలుగు భాషకి అక్షరాలు 56 అని చెప్పుకున్నాం. ఇది మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది తెలుగు భాష. ఈ తెలుగు భాషలో వర్ణాలు చూడండి 56. ఈ 56 వర్ణాలతో మనం మాటలు మాట్లాడతాం, పదాలు మాట్లాడతాం, వ్యాసాలు రాస్తాం, ఉపన్యాసాలు ఇస్తాం, ఇంకా అనేకమైన పనులు చేస్తాం. భాష అంటే పరిమితమైన సాధనాన్ని, భాషని అపరిమితంగా వాడుకుంటున్నాం మనం. అది భాష యొక్క ప్రధాన లక్షణం అన్నమాట. భాష యొక్క ప్రధాన ఆశయం ఏంటంటే, భాష యొక్క ప్రధాన ఆశయం శ్రవణం, పఠనం, లేఖనం. అయితే ఈ భాషని ఎలా నేర్చుకుంటాడు? చిన్నప్పుడు చిన్న పిల్లవాడు, పుట్టిన బాలుడు క్రమేపీ వాడు పెరిగి పెద్ద అయ్యగలిగి ఏవో అవ్యక్తమైన ధ్వనులు చేస్తూ ఉంటాడు వాడు. కానీ అతను భాష ఫలానా భాష అంటూ మాట్లాడు. ఆ భాష ఎవరి ద్వారా నేర్చుకుంటాడు? భాష ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యుల ద్వారా, లేదంటే కుటుంబ సభ్యుల ద్వారా నేర్చుకుంటాడు. ఆ తర్వాత సమాజం ద్వారా, పాఠశాలల ద్వారా, గురువుల ద్వారా, నిఘంటువుల ద్వారా, కావ్యాల ద్వారా ఈ విధంగా క్రమక్రమంగా భాష నేర్చుకుంటాడు. ఈ భాష నేర్చుకోవడం అన్నది పసితనంలో అయితే అప్రయత్నంగా జరిగిపోతుంది. ధ్వనులను వింటూ ఉంటాడు ఆ పసిబాలుడు. విని అమ్మ ఏది మాట్లాడితే, నాన్న ఏది మాట్లాడితే, తాతయ్య ఏది మాట్లాడితే అనుకరిస్తాడు భాషని. అంతే తప్ప వాడు నేర్చుకుంటున్నాను, ఇది నేర్చుకోవాలి అని ప్రయత్నపూర్వకంగా భాష నేర్చుకోడండి చిన్నప్పుడు. పెరిగి పెద్దయ్యే క్రమంలో భాష మీద అభిలాష, జిజ్ఞాస ఉంటే కనుక ఖచ్చితంగా ఈ నిఘంటువులు, పదకోశాలు ఇవన్నీ చదువుతూ చక్కగా భాషని అభివృద్ధి చేసుకుంటాడు. భాషని ఎలా అభివృద్ధి చేసుకోవాలి? భాషని ఏ విధంగా మనము పట్టు సాధించాలి అంటే, అసలు పూర్వపు రోజుల్లో ఏం చేసేవారంటే, చిన్న పాఠశాల చదువుతోనే మనకి సుమతి శతకం, వేమన శతకం, కుమార శతకం, కుమారి శతకం, భాగవత రామాయణాల్లో ఉన్నటువంటి ఆఖ్యానాలు, ఉపాఖ్యానాల్లో చిన్న చిన్న కథలను వినిపించేవారు గురువులు. అదేవిధంగా పిల్లల చేత, చిన్నారుల చేత ఈ పద్యాలు ముఖ్యంగా వల్లె వేయించేవారండి పాఠశాలల్లోనే. అందువల్ల వారికి చిన్నారులకి ఈ శతకాల వల్ల, ముఖ్యంగా శతకాలు నేర్పిస్తే కనుక వారికి భాష మీద ఒక రకమైన జిజ్ఞాస కలుగుతుంది, ఆసక్తి కలుగుతుంది, వారికి సృజనాత్మక శక్తి కలుగుతుంది. ఎందుకంటే ప్రతి పద్యంలోనూ 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల్లో అనేక మాటలు ఉంటాయి. వాళ్ళకి పదకోశం పెరుగుతుంది. మనం ఇంగ్లీష్లో అంటాం కదా, వొకాబులరీ పెంచుకోవాలి, ఇంగ్లీష్ బాగా రావాలంటే వొకాబులరీ తెలియాలి అని మనం చిన్నప్పుడు చదువుకున్నాము, విన్నాము. అదేవిధంగా తెలుగులో కూడా అంతే. మనకి పదాల మీద పట్టు ఉంటే మనకి భాష అభివృద్ధి చెందుతుంది. ఆ పదాల మీద పట్టు ఎప్పుడు వస్తుంది? మీరు శతకాలు, నిఘంటువులు, ఈ భాగవత రామాయణాలు చదివినప్పుడు ఈ భాషని అభివృద్ధి చేసుకుంటూ ఒక పట్టు సాధించవచ్చు. అయితే భాష గురించి ఈ విధంగా ఉందండి. భాష ఎప్పుడూ కూడా అభ్యాసం ద్వారా వస్తుంది. ఆ తర్వాత భావ వ్యక్తీకరణే భాష యొక్క ప్రధాన ఆశయం. మానవుడు తన ముఖ యంత్రం నుంచి తనలోని మనోభావాలను బహిర్గతం చేయడమే భాష యొక్క ప్రధాన ఆశయం. అయితే మనది పూర్వము మనది ఆంధ్ర రాష్ట్రము అని పిలుచుకునే వాళ్ళం మనం. అంటే ఉభయ రాష్ట్రాలు కలిసి ఉండేవి కాబట్టి ఆంధ్రము, తెలంగాణ రెండూ కలిపి ఆంధ్ర రాష్ట్రము అని పిలుచుకునేవారు. ఈ ఆంధ్రము అనేది పూర్వపు రోజుల్లో ఆంధ్రము అంటే తెలుగు జాతి మొత్తం ఆంధ్రజాతే. అలాగనే తెలుగు భాష మనము మాట్లాడేవాళ్ళము. అంటే తెలుగు అన్న ఒకటే. ఈ తెలుగు పదమే తెనుంగు, తెలుగు అనేవి పర్యాయ పదాలు.
మొత్తానికి భాష మనం మాట్లాడేది తెలుగు భాష, మనము తెలుగు జాతి, మనం త్రిలింగ దేశంలో ఉన్నాం. త్రిలింగ దేశంలో ఉన్నాం కాబట్టి త్రిలింగ భాష అని కూడా అంటారు. అయితే ఈ త్రిలింగాలు అంటే ఏంటి? త్రిలింగాలు అంటే శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం, ఈ 3 లింగాల మధ్యలో ఉన్నాం కాబట్టి, ఆవృతమై ఉన్నాం కాబట్టి మనల్ని త్రిలింగ జాతి అని కూడా అంటారు. అదేవిధంగా మనల్ని అంధజాతి, అంధక జాతి, ఆంధ్రజాతి అని పేర్లు కలవు. ఈ పేర్లన్నీ ఆంధ్ర అనే ఆంధ్రగా రూపాంతరం చెందిందనమాట. ఈ పేర్లన్నీ ఆంధ్ర రాష్ట్రానికి ఉండేవి. అయితే మనకి వడ్లమూడి అసలు ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ, మరియు ఈ భాష గురించి కానీ ఏదైనా ఒక విషయం తెలియాలి అంటే మనం ఏం చేయాలి? చరిత్రని చదువుకోవాలి. చరిత్రని చదివితే మనకి పూర్వపు విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా అది సాంఘిక చరిత్ర కావచ్చు, వాంగ్మయ చరిత్ర కావచ్చు. వాంగ్మయంలో కూడా మనకి పూర్వపు విషయాలన్నీ మనకి తెలుస్తాయి. వాంగ్మయ చరిత్ర కూడా మనకి భాష ఎలా మాట్లాడేవారు, భాషలో ఏమేమి ఉన్నాయి, రూపాలు, అనేక రూపాలు. అంటే మనది అసలు తెలుగు భాష అనేది మిశ్ర భాష. అది సంస్కృతము ప్రాకృతంతో మిశ్రమమైన భాష తెలుగు భాష. అయితే ఇప్పుడు ఆంధ్రము అని పిలుస్తున్నాం కదా, ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రము అని పిలిచేవారము. ఈ ఆంధ్ర అనేది ఆంధ్ర అనే శబ్దం నుంచి ఏర్పడిందని వడ్లపూడి గోపాలకృష్ణయ్య గారు ఈ విధంగా ఆంధ్ర పదానికి వ్యుత్పత్తిని ఇచ్చారు, వివరించారు. వ్యుత్పత్తి అంటే ఏంటి? వ్యుత్పత్తి అంటే ఉత్పత్తి, పుట్టుక, దాని చరిత్ర అని అర్థం. ఆంధ్ర అనేది పదం ఎలా ఏర్పడింది అంటే అంధ అనే ప్రత్యయానికి రన్ అనేటటువంటి ఆంధ్ర అనే ధాతువుకి రన్ అనే ప్రత్యయం చేరి ఆంధ్ర, ఆంధ్ర అనేది ఏర్పడింది. అయితే ఈ అంధ అంటే చీకటి అన్నమాట. అంధ అంటే అంధకారం, చీకటి. చీకటిని రహ అంటే తొలగించువాడు, నాశనం చేసేవాడు, చీకటిని తొలగించువాడు. 3 అర్థాలు ఇచ్చారండి వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు మనకి ఆంధ్ర రాష్ట్రం గురించి, అంధ గురించి. ఆంధ్ర మొట్టమొదటిది చీకటిని తొలగించేవాడు. రెండవది అంధ అంటే జలము, రహ అంటే యానము చేసేవాడు, జలయానము చేసేవాడు. 3వ అర్థంలో అంధ అంటే 1 చీకటిని తొలగించేవాడు, 2 జలయానం చేసేవాడు. 3వ అర్థం కూడా ఏంటంటే 3వ అర్థంలో అంధ అంటే అన్నము, రహ అంటే అస్తం గలవాడు అనమాట. అన్నాన్ని అస్తంగా కలవాడు. 1 జలయానం చేసేవాడు, చీకటిని తొలగించేవాడు, అన్నదాత, అన్నాన్ని అస్తంగా కలవాడు. ఇది ఆంధ్ర. ఇది అంధ అనే పదానికి, అంధ అనే ధాతువుకి రన్ అనే ప్రత్యయం చేరి ఆంధ్ర అయింది. ఇదే ఆంధ్ర అయింది. ఇది ఆంధ్ర రాష్ట్రం యొక్క వ్యుత్పత్తి. అయితే ఈ ఆంధ్ర రాష్ట్రము మనకి మరి ఆంధ్ర అనే శబ్దాన్ని పూర్వంలో మొట్టమొదట ఆంధ్ర అనే శబ్దాన్ని జాతివాచకంగా వాంగ్మయకారులు జాతివాచకంగా ఉపయోగించారు. ఆ తర్వాత జాతివాచకము అలానే దేశవాచకంగా కూడా ఉపయోగించారు, భాషావాచకంగా ఉపయోగించారు ఆంధ్ర అనే శబ్దాన్ని. ఆంధ్ర అనే శబ్దము జాతివాచకంగా మనకి ఐతరేయ బ్రాహ్మణము విశ్వామిత్రుని ద్వారా మనకి తెలుస్తుంది. ఆంధ్ర శబ్దము మనకి విశ్వామిత్రుడు ఉపయోగించాడు. అది ఏంటంటే ఐతరేయ బ్రాహ్మణము, ఋగ్వేదము, నిస్సంకోపాఖ్యానంలో మనకి ఈ ఆంధ్ర శబ్దం కనిపిస్తుంది. ఏంటంటే విశ్వామిత్రుడి గురించి మనకందరికీ తెలుసు. విశ్వామిత్రుడు బహు తపస్సంపన్నుడు, తపశ్శక్తి కలవాడు, వాక్సిద్ధి కలవాడు, అలాగనే బహు కోపిష్టివాడు. అటువంటి విశ్వామిత్రునికి 100 మంది కుమారులు ఉంటారు. అయితే ఒకరోజు విశ్వామిత్రుడు ఏం చేస్తాడు అంటే ఆ 100 మంది కుమారులను పిలుస్తాడు. పిలిచి ఈయన విశ్వామిత్రుడు సునస్సేపుడు అనే బాలుణ్ణి తీసుకుని వస్తాడు. తీసుకుని 100 మంది కుమారులను పిలిచి ఈ బాలుణ్ణి మీరు మీ అన్నగారుగా అంగీకరించమని, అతని నాయకత్వాన్ని కూడా మీరు స్వీకరించాలి అని చెప్పి అనగా ఈ 100 మంది కుమారుల్లో మొదటి 50 మంది కుమారులు ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తారు.
తిరస్కరిస్తే వెంటనే విశ్వామిత్రుడు బహు కోపిష్టివాడు కదా, ఆ కోపంతో కుమారుల్ని శపిస్తాడు. ఏమని శపిస్తాడు అంటే, మీరు అనార్య జాతులైనటువంటి ఆంధ్ర, పుండ్ర, పులింద, మూతిబ, శబర జాతులలో వెళ్ళి కలిసిపోండి అని చెప్పి శపిస్తాడు. ఈ విధంగా ఐతరేయ బ్రాహ్మణము, ఋగ్వేద సంహిత, ఐతరేయ బ్రాహ్మణం, నిస్సంకోపాఖ్యానంలో మనకి ఈ ఆంధ్ర శబ్దము జాతివాచకంగా కనిపిస్తుంది. ఆంధ్ర మహాభారతము సభాపర్వములు సహదేవుడు దిగ్విజయ యాత్రలో మనకి ఆంధ్ర శబ్దాన్ని జాతివాచకంగా వాడినట్లు తెలుస్తుంది. ఏ విధంగా అంటే, ధర్మరాజు రాజసూయాగం తలపెడతాడు. ఈ రాజసూయాగం చేయాలి అంటే నలుదిక్కులా ఉన్నటువంటి రాజుల్ని జయించాలి. అందువల్ల ఏం చేస్తాడంటే ధర్మరాజు తన సోదరుల్ని అన్ని దిక్కులకి పంపిస్తారు. పంపించినప్పుడు సహదేవుణ్ణి దక్షిణ దిక్కుగా వెళ్ళమని చెప్తాడు. అయితే అసలు దక్షిణాపదంలో నివసించే వారందరూ ఆంధ్రులు. అయితే ఈ దక్షిణాపదం గురించి ఏంటంటే, దక్షిణ దిక్కు చీకటి ప్రదేశమని, అక్కడ ఉన్న వారందరూ అజ్ఞానులని, అమాయకులని, ఆర్యులు అంటే ఈ దక్షిణ దిక్కు మీద పరిపాలన మీద అవగాహన లేనటువంటి వారు ఆర్యులు కొంతమంది దక్షిణ దిక్కు గురించి ప్రస్తావించారు. అయితే సహదేవుడు దక్షిణ దిక్కుగా వెళ్తాడు. వెళ్ళి ఆంధ్రుల్ని ఓడిస్తాడు, అంటే జయిస్తాడు అనమాట, దిగ్విజయాత్ర చేస్తాడు. అప్పుడు ఆంధ్ర శబ్దము మనకి సభాపర్వము మహాభారతంలో కనిపిస్తుంది. అదేవిధంగా ఆంధ్ర శబ్దం జాతివాచకంగా కర్ణపర్వంలో కూడా కనిపిస్తుంది, అరణ్య పర్వంలో కనిపిస్తుంది. అరణ్య పర్వంలో ధర్మరాజుకి మార్కండేయుడు కలియుగ ధర్మాలను వివరిస్తూ ఉంటాడు. ఆ వివరించే సందర్భంలో ఆంధ్రులు పాపాత్ములని అని చెప్తాడనమాట. ఆంధ్రులు మున్నగు వారందరూ పాపాత్ములు అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత కర్ణపర్వంలో పాండ్యరాజు ఏం చేస్తాడంటే కౌరవ సైన్యంలోని ఆంధ్రులని సంహరించినట్లుగా మనకి తెలుస్తుంది కర్ణపర్వంలో. అంటే ఏంటి, ఆంధ్రులు కౌరవుల తరపున యుద్ధం చేశారని మనకి తెలుస్తుంది అనమాట ఈ విధంగా. అంతేకాకుండా ఆంధ్రుల గురించి మనుస్మృతిలో మనువు ఏమంటాడంటే, ఆంధ్రులు పాపాత్ములని అంటాడు. పాపాత్ములు ఆంధ్రులు అని చెప్పి అంటాడు. అదేవిధంగా భరతుని నాట్యశాస్త్రంలో కూడా భరతుడు కూడా మన గురించి ఇదే ఇంచుమించుగా ప్రస్తావిస్తాడు ఆంధ్రుల గురించి. అయితే 9వ శతాబ్దపు ఉజ్జోతనుడు అనేటటువంటి ఆయన తన కువలయమాలలో ఆంధ్రులు అందమైన వారిని ఆహార విహార ప్రియులని ప్రతిపాదిస్తాడనమాట. ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తాడు. ఆంధ్రులు కౌరవుల తరపున యుద్ధం చేశారు. అదేవిధంగా మన గ్రీకు చరిత్రకారుడు ప్లీనో అనే ఆయన అంధక శబ్దాన్ని ఉపయోగిస్తాడు. అంధక అన్న ఆంధ్రులే. అంధకులు మంచి వారి యొక్క గుణగణాలు, వైభవాలని ప్రశంసిస్తాడు. అదేవిధంగా గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీసు తన ఇండికా అనే గ్రంథంలో ఆంధ్రుల గురించి చెప్తాడు. అక్కడ కూడా ఆంధ్ర శబ్దము మనకి వినిపిస్తుంది అనమాట. అంటే ఏంటి, మహాభారతంలో నుంచి మనము ఉన్నాం, ఆంధ్రులుగా అని పేరు పొందుతూ ఆంధ్రులు ఉన్నాం, మనము కూడా ఉన్నాం అన్నమాట. ఆ యుగంలో కూడా మనం ఉన్నాం అని మనకి ఈ చరిత్ర ద్వారా తెలుస్తుంది. తర్వాత దేశవాచకంగా, భాషావాచకంగా కూడా ఆంధ్ర శబ్దం మనకి వినిపిస్తుంది. దేశవాచకంగా ఎక్కడంటే వాల్మీకి రామాయణము కిష్కింధాకాండలో సుగ్రీవుడు సీతమ్మ తల్లి అన్వేషణ కోసం వానరుల్ని అన్వేషించమని నలుమూలలకి వెళ్ళమంటాడు. అప్పుడు ఆంధ్ర రాజ్యానికి కూడా వెళ్ళమని చెప్తాడు. అందువల్ల వాల్మీకి రామాయణంలో కూడా ఆంధ్రుల ప్రసక్తి వస్తుంది, అది దేశవాచకంగా వస్తుంది. అంతేకాకుండా ఇంకా మనకి ఆంధ్ర శబ్దము రామాయణంలో ఉంది, మహాభారతంలో ఉంది. ఆ తర్వాత చరిత్రను గమనిస్తే మనము చాలా చోట్ల ఆంధ్ర శబ్దము అంధక, ఆంధ్రక అనే శబ్దాలు ఉన్నాయి. అంతేకాకుండా తెలుగు గురించి కూడా మనము కొంచెము తెలుసుకోవాలంటే, తెలుగు భాషని తెలుగు అంటే తెలుగు అనేది పూర్ణ బిందువు, తెలుగు అర్ధ బిందువు, తెనుంగు పూర్ణ బిందువు, తెనుగు అర్ధ బిందువుతోటి
వాడేవారు పూర్వ కావ్యాలలో ఇలాగా తెలుగు గురించి ఉండేది. అయితే ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక జాతి అనుకుంటే మనది తెలుగు జాతి అని చెప్పుకున్నాం. అయితే ఈ తెలుగు భాష అనేది తెలుగు భాషని ఎంతో మంది చాలా వైభవంగా కీర్తించారు. అది మనకి తెలుసు. ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు, శ్రీనాథుడు ఉన్నాడు, ఇంకా సుబ్రహ్మణ్య భారతి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తెలుగు భాష గురించి ఎంతో అత్యద్భుతంగా తెలుగు భాష అందమైన భాష అని అంటారు. అయితే ఈ తెలుగు భాషని నన్నయ్య గారు మొట్టమొదటిగా నన్నయ్య గారు ఎక్కడ వాడారంటే తనని రాజరాజ నరేంద్ర ఆస్థాన కవి నన్నయ్యని తెలుగులో మహాభారత రచన చేయమని రాజరాజ నరేంద్రుడు కోరినట్లుగా నన్నయ్య గారు తెలుగు నన్ను రచింపుము అధిక దీశక్తి మెయిన్ అని చెప్పి అక్కడ తెలుగు అనే పదాన్ని వాడారు. అదేవిధంగా నన్నయ్య గారు ఏం చేశారంటే, సరే రాజరాజ నరేంద్ర గారు మహాభారతం ఈయన్ని రాయమన్నారు, ఈయన రాయడానికి ఉద్యుక్తుడయ్యాడు. అయ్యి తన యొక్క కవితా లక్షణాల్లో తెలుగు అనే శబ్దాన్ని ఈ విధంగా ఉపయోగించారు. ఏమన్నారంటే, సారమతింగ కవీంద్రుల ప్రసన్న కథా కలితార్థయుక్తులో నారసిమేలు నా ఇతరుల అక్షర రమ్యత నాదరింప నానారుచిరార్థ సూక్తినిది నన్నయ్య బట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్య జగద్ధితంబుగన్. అక్కడ తెనుంగునన్ అని చెప్పి ఆ శబ్దాన్ని భాషావాచకంగా నన్నయ్య గారు ఉపయోగించారు. అదేవిధంగా నన్నెచోడు కూడా భాషావాచకంగా తెలుగు శబ్దాల్ని ఉపయోగించారు. అంతేకాకుండా పాలకురికి సోమనాథుడికి తెలుగు అంటే చాలా ఇష్టం అన్నమాట. అందువల్ల ఉరుతర గద్య పద్యోక్తుల కంటే జాను తెలుగు రాయాలి అని చెప్పి జాను తెలుగు అని చెప్పి ఆ తెలుగు పదాన్ని వాడారు. జాను తెలుగు అంటే ఏంటి? జాను అంటే అందమైన, ఇంపైన, స్పష్టమైన, సొగసైన. అంటే మన తెలుగు చూడండి ఎంత అందమైందట, స్పష్టమైందట, ఇంపైందట, ఇన్ని లక్షణాలు కలిగింది తెలుగు భాష. అందుకనే చూడండి, ఇది కవి సమూహములోన కాళిదాసుడు లెస్స, మహలులోన తాజమహలు లెస్స, నగరిలోన భాగ్యనగరమే హైలెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అయితే సుబ్రహ్మణ్య భారతి గారు ఏమన్నారు ఈ తెలుగు భాష గురించి అంటే, తెలుగు భాష పండు వెన్నెల లాంటిది అన్నారు. తెలుగు భాష జాను తెలుగు, అందమైన తెలుగు అన్నారు. అంతేకాకుండా శ్రీనాథుడు మనకి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అసలు మొట్టమొదట దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాష ఎంతో విశిష్టమైందని చెప్పిన వారు వినుకొండ వల్లభరాయుడు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు తెలుగదేలు ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లగుండ తెలుగు ఒకండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారని మనము అందరికీ కూడా ఈ పద్యము విదితమే. అయితే ఈ విధంగా తెలుగు భాష గురించి అనేక మంది అనేక అభిప్రాయాలు చెప్పారు. అయితే మనం కూడా తెలుగు భాష అనేది నేర్చుకోవాలి, మాతృభాష మీద పట్టు సాధించాలి. ఎందుకంటే మాతృమూర్తి మనకి తన జీవశక్తినిచ్చి బాలుణ్ణి పెంచి పెద్ద చేస్తుంది, జీవశక్తినిచ్చేస్తుంది తల్లి, ఆ మాతృమూర్తి. అదేవిధంగా మాతృభాష కూడా మనకి విజ్ఞానాన్ని, మేధస్సుని ప్రసాదిస్తుంది మాతృభాష. అందువల్ల మాతృభాషను నేర్చుకోవాలి, మాతృమూర్తిని గౌరవించాలి. అయితే ఈ విధంగా మనకి తెలుగు పదాలు జాను తెలుగు అని చెప్పి పాలకురికి సోమనాథుడు వాడారు. ఆ తర్వాత అనేక మంది కవులు తెలుగు గురించి మనకి పూర్వ కావ్యాల్లో నన్నయ్య గారు మొదలుకుని నన్నయ్య గారు పూర్ణ బిందువుతోటి తెనుంగు అన్నారు, అర్ధ బిందువు అంటే ఖండ బిందువుతోటి తెనుంగు అన్నారు. ఇది ఎందుకన్నారు అంటే, ఇది ఛందస్సు కోసము, వ్యాకరణం కోసం, వ్యాకరణ సౌలభ్యం కోసం తెనుగు అని వాడారు. అయితే ఛందస్సు అనేది చెది ఆహ్లాదే, ఛందస్సు చేత పద్యం ఆవృతమై ఉంటుంది. అందువల్ల అంత రసమయంగా ఉంటుంది మనకి పద్యం, లయాత్మకంగా ఉంటుంది పద్యం వింటూ ఉంటే. అయితే మనకు ఈ విధంగా తెలుగు అనే పదాలు ఉపయోగించారు. తెలుగు పదాన్ని నన్నయ్య గారు తెలుగు అనే పదాన్ని
తన ప్రియమైన మిత్రుడు, తనకి మహాభారతంలో సహాయపడిన వాడు నారాయణ భట్టు మీద ఆయన్ని ప్రశంసిస్తూ సంస్కృతంలో ఒక నందంపూడి శాసనం అని రాశారు. ఆ నందంపూడి శాసనంలో ఈ తెలుగు ప్రస్తావన వస్తుంది. ఈయన్ని ప్రశంసిస్తారనమాట. అదేవిధంగా తిక్కన గారు ఏం చేశారు? తిక్కన గారు ఏమన్నారంటే నన్నయ్యని ఆంధ్ర కవిత్వ విశారదుండు అని చెప్పి ప్రశంసించారు. అక్కడ ఆంధ్ర శబ్దం మళ్ళీ కనిపించింది మనకి. అదేవిధంగా మూలగటి కేతన తిక్కన గారి శిష్యుడు అనమాట. ఈయన తిక్కనకి చాలా బాగా పరిచయస్తుడు, బహుభాషా పండితుడు మూలగటిత కేతన. ఈయన కూడా తన యొక్క వ్యాకరణ గ్రంథాన్ని ఆంధ్ర భాషా భూషణము అని చెప్పి లక్షణ గ్రంథానికి ఆంధ్ర అనే శబ్దము మనకి అక్కడ కనిపిస్తోంది. మూలగటి కేతన గారు కూడా వాంగ్మయంలో ఆంధ్ర భాషాభూషణం అని చెప్పి తన లక్షణ గ్రంథానికి పేరు పెట్టారు. అదేవిధంగా నన్నయ్య గారు కూడా భాషాపరంగా తను ఒక లక్షణ గ్రంథాన్ని రాశారు. అంటే లక్షణ గ్రంథం అంటే వ్యాకరణ గ్రంథాన్ని రాశారు. ఆయన ఏంటి సంస్కృత వృత్తాలకి తెలుగులో వ్యాకరణ గ్రంథం రాశారు. ఆ వ్యాకరణ గ్రంథానికి ఆంధ్ర శబ్ద చింతామణి అని చెప్పి ఆయన మొట్టమొదటిగా ఆంధ్ర అనే శబ్దాన్ని అక్కడ ఉపయోగించారు నన్నయ్య గారు. ఈ విధంగా మనకి తెలుగు వాంగ్మయంలో ఆంధ్ర శబ్దం కనిపిస్తుంది. మరి అంధక శబ్దం కూడా కనిపిస్తుంది. అంధక, ఆంధ్ర. అంధకులు అనేవారు శాతవాహన రాజులు, ఆంధ్ర బుర్చులు, వీరు అంధకులు అని చెప్పి కనిపిస్తుంది. అదేవిధంగా ద్రౌపది స్వయంవరంలో అంధకులు పాల్గొన్నారని, అక్కడ ఉన్నారని, ఆ స్వయంవరానికి వాళ్ళు కూడా వెళ్ళి ఉన్నారని మనకి ద్రౌపది స్వయంవరంలో కూడా మహాభారతం ద్రౌపది స్వయంవరంలో అంధక శబ్దం కనిపిస్తుంది. మళ్ళీ ఈ అంధకులే మనకి శ్రీకృష్ణుడు అంటే ద్వారకా నగరానికి సంరక్షకులుగా కూడా ఉన్నారట అంధకులు. అంధకులు అంటే మనమే ఆంధ్రులు ద్వారకా నగర సంరక్షకులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈ విధంగా మనకి అంధకులు, ఆంధ్రకులు, ఏదైనా సరే ఇవన్నీ పర్యాయ పదాలు ఆంధ్ర శబ్దానికి. అంటే మనము ఆంధ్రులము ఆనాటి నుంచి ఈనాటి వరకు మనము ఉన్నాము అని చెప్పి ఈ వాంగ్మయ చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. ఈ తెలుగు శబ్దాలు కూడా ఈ విధంగా మనకి నన్నయ్య ముఖ్యంగా 11వ శతాబ్దపు కవులందరూ కూడా తెలుగు శబ్దాన్ని ఉపయోగించారు వాంగ్మయంలో. అయితే మనకి తెలుగు భాషలో అసలు తెలుగు భాష అనేది ఒక అనంతమైన నిధి అండి. ఆ నిధిలో తవ్విన కొద్దీ జాతిరత్నాలు వస్తాయి. సామెతలు మనకి ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే అనువైన భూమి అరచేయంత చాలు, అంటే గంగి గోవు పాలు గరిటెడైన చాలు అంటాం కదా. భక్తి కలుగు గూడు పట్టెడైనను చాలు. అదేవిధంగా అనువైన భూమి అరచేయంత చాలట. ఆ భూమిలో ఏదైనా పండించుకోవచ్చు అనువుగా ఉంటే. ఇల్లు అలికితే పండగ అయిపోదు. పండగ అవుతుందా? ఇల్లు అలగ్గానే పండగ అవుతుందా? తోరణం కట్టగానే పెళ్లి జరుగుతుందా? ఇది ఒక సామెత. అరచేతిలో వైకుంఠం, కలత నిద్రలో కైలాసం చూపించాడట. అంతేకాకుండా ఉన్నది పోదండి ఎవరికి, లేనిది మనకంటూ రాదు. మన యొక్క దీనిలో ఉంటే ఖచ్చితంగా ఉన్నది ఉంటుంది, పోదేది పోతుంది అంతే. అంటే ఉన్నది పోదు, లేనిది రాదు. సత్యమే జయం, అసత్యమే భయం. అంతే కదండి. చాలా బాగుంది. సత్యమే జయం. ఎందుకంటే సత్యంగా మాట్లాడేవాడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. జీవితంలో ఎవ్వరికి నేను సత్యమే పలుకుతున్నాను అని వాడు ధైర్యంగా ఉంటాడు ఎల్లవేళలా. కానీ అసత్యం పలికిన వాడికి ఎప్పుడూ భయమే. అంటే ఏ నిమిషాన అసత్యం కాస్త బయటపడుతుందో అని భయపడుతూ ఉంటాడు. కాబట్టి సత్యమే జయం ఇస్తుంది, అసత్యాన్ని భయం కొలుపుతుంది. నన్నయ్య గారు ఏమంటారంటే వార్త ఎందు జగము వర్ధిల్లుచున్నది అంటారు. వార్త లేనిదే మనకి ఏదీ లేదు. ఇప్పుడు చూడండి, ఇంత కమ్యూనికేషన్స్ మనకు ఉన్నాయంటే ఇవన్నీ వార్తే. ఇప్పుడు మనం చేసేదంతా ఇదంతా వార్తే. వార్త ఎందు జగము వర్ధిల్లుచున్నది అన్నారు నన్నయ్య గారు. అదే విధంగా చామకూర వెంకటరావు గారు ఏమంటారంటే ఏ గతి రచించరేని సమకాలము వారు మెచ్చరు కదా. ఎందుకంటే ఎలా రచించినా ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి. ఎంత బాగా నువ్వు పని చెయ్యి, ఎంత బాగా రచనలు చెయ్యి, ఎంత బాగా చెయ్యి, ఎవ్వరూ కూడా మెచ్చుకోలు అనేది ఆ కాలంలో జరగదు. అంటే ఉదాహరణకి మనకి కూడా ఎన్నో చూస్తూ ఉంటాం కదా. ఉన్నప్పుడు ఎవరు మనల్ని పట్టించుకోరు, మనం లేనప్పుడు మనల్ని
పొగుడుతారో తెగుడుతారో మనమైతే చూడము, కానీ ఉన్నప్పుడు మాత్రం ఎవరు మనల్ని పట్టించుకోరు. శ్రీశ్రీ గారు ఏమంటారంటే, తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు. తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు. నాకు గాదులు లేవు, నాకు ఉషస్సులు లేవు. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై. చాలా జగద్విత అది అందరికి విదితమే. జగద్విఖ్యాతమైనది. అయితే శ్రీశ్రీ గారికి ఘర్మజలానికి కర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడోయ్. ఘర్మజలానికి కర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడోయ్ అంటారు శ్రీశ్రీ గారు. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అంటున్నారు. అదేవిధంగా ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత చక్కనిదోయి తెలుగు తోట. అది గేయం 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 గేయం. అయితే పిలక గణప శాస్త్రి గారు ఏమంటారంటే, అమ్మా మాదా కబలం తల్లి అంటున్నారు. ఆ మాదా కవళం అన్న మాట కూడా, మాదా కబలం అనే మాటకు కూడా చాలా అర్థం ఉందండి. నేను నెక్స్ట్ దాంట్లో చెప్తాను. మరోసారి తప్పకుండా ఒక్కొక్క జాతీయానికి ఎలా వచ్చిందని వివరణాత్మకంగా మనం చెప్పుకుందాము. అయితే శ్రీనాథుడు ఏమంటున్నారు వినండి. తల్లి రాజ్యలక్ష్మి, కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్ అంటున్నారు. సిరిగెలవానికి చెల్లెను తరుణులు 16,000 తగ పెండ్లాడును తిరుపమునకిద్దరాండ్రా పరమేశ గంగ విడువు పార్వతి చాలున్ అంటున్నారు. ఎందుకంటే ఆ పల్లనాళ్ళలో నీటి సమస్య, నీటి ఎద్దడి ఉండేది. అందువల్ల పరమేశ్వరుడితో చెప్తున్నారు, నీకెందుకయ్యా ఆ పైన గంగను పెట్టుకున్నావు, మాకివ్వు అని. అదేవిధంగా వాణి నా రాణి అంటారు. వాణినే నా రాణి అనేసారు ఆయన. చూడండి ఎంత ఇదిగా ఉందో అసలు. వాణి నా రాణి అంటారు. జైమిని భారతం రచించారు ఆయన. నేను తెలుగు భాష గురించి, ఆ భాష యొక్క ఆ భాషని ఎలా ఉపయోగించేవారు పూర్వ కవులు, ఆ తెలుగు భాష మనది దక్షిణ మధ్య ద్రావిడ భాషకి చెందిందని, ఇది తెలుగు భాష ద్వితీయ స్థానం పొందింది. భారత జనాభాలో ద్వితీయ స్థానం పొందింది తెలుగు భాష. ప్రథమ స్థానం పొందింది హిందీ భాష. హిందీ భాష ఎక్కువ మాట్లాడతారు. ఆ తర్వాత మన తెలుగేనండి. అందుకే మనం తెలుగు చక్కగా మాట్లాడాలి. నిఘంటువులు చదవాలి, పదకోశాలు చదవాలి. పదకోశం ఎందుకు చదవాలండి? పదకోశాలు చదివితే మీకు ప్రతిదానికి అర్థం తెలుస్తుంది. అలాగనే మనకి శబ్దరత్నాకరము, అమరకోశము, మున్నగు అనేక నిఘంటువులు ఉన్నాయి, వ్యాకరణ గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ మనము తెలుగు భాషపై పట్టు సాధించాలి అంటే ఇవన్నీ చదవాలి. తెలుగు భాషకి, తెలుగు భాషామ తల్లికి, తెలుగు సాహితీ సరస్వతికి మరొక్కసారి నా వందనాలు తెలుపుతున్నాను, ముగిస్తున్నాను. ధన్యవాదాలండి. భాష గురించి, జాతి గురించి, కొన్ని మన జాతీయాల గురించి, ఎందరో కవుల గురించి చక్కటి పద్యాలతో కూడా చెప్పారు. మరోసారి తప్పకుండా ఆ జాతీయాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. మరొకసారి మన తెలుగు భాషలో ఉన్న మధురిమలు, ఇవన్నీ మధురిమలే. అంటే జాతీయము అనేది కూడా అంటే పూర్వము ఎంతో అనుభవంతో చెప్పారండి జాతీయాలు. కేవలం ఉట్టిగా ఒక మాట రాసేయడం కాదు, అది అనుభవపూర్వకంగా చెప్పారు. తెలుగు భాషలో ఉన్న మధురిమలు, జాతీయాలు ఇవన్నీ మనము మరొకసారి చర్చించుకుందాము. ధన్యవాదములు. ధన్యవాదాలండి.